అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఇరాన్ ఇజ్రాయిల్ల యుద్ధానికి ఇది 6వ రోజు. 6వ రోజు యుద్ధం మరింత తీవ్రమైంది. ఇరాన్ ఇజ్రాయిల్ పైన గల్ఫ్ దేశాల్లోని యుఎస్ కాన్సులేట్స్, ఎయిర్ బేస్ల పైన విస్తృతంగా దాడులు చేసింది. అటు నుండి ఇజ్రాయిల్ అండ్ యుఎస్లు మరింత విధ్వంసకరంగా ఇరాన్ పైన కూడా దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ కొత్త న్యూక్లియర్ సెంటర్ ధ్వంసం అయ్యింది అంటూ ఐడిఎఫ్ ప్రతినిధి డెఫ్రిస్ ప్రకటించాడు. ఏ న్యూక్లియర్ ప్రోగ్రాం చేయడాన్ని ఆపం, అందుగురించి మేము ఎలాంటి అగ్రిమెంట్కి అంగీకరించం, సంతకాలు చేయం అని యుద్ధానికైనా రెడీ అంటూ యుద్ధానికి దిగిందో ఇరాన్, మరి ఇప్పుడు ఆ న్యూక్లియర్ సెంటరే బద్దలైంది అని, దానిని డిస్ట్రాయ్ చేసి పడేశామని ఇజ్రాయెల్ అంటోంది. జూన్ 2025లో ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య 12 రోజుల యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ బేసులు, మిలిటరీ అధికారులను పెద్ద ఎత్తున దెబ్బకొట్టింది. చివరికి యుఎస్ B-2 బాంబర్స్తో రంగంలోకి దిగి ఇరాన్ న్యూక్లియర్ సెంటర్స్ పైన దాడులు చేసింది. ఈ దాడుల వల్ల టన్నెల్స్, ముఖద్వారాలు పేలిపోయాయి. లోపలికి బయటకి ఇక రవాణా జరగడం కష్టం. ఇది పునర్నిర్మించబడాలి అంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది అని అప్పుడు వార్తలు వచ్చాయి. అయితే B-2 బాంబర్స్ వస్తాయి, తమ అండర్ గ్రౌండ్ టన్నెల్స్ లో తయారవుతున్న న్యూక్లియర్ బాంబు ప్రోగ్రాం డిస్ట్రాయ్ చేస్తాయని ఇరాన్ ముందుగానే ఊహించి మొత్తం సిస్టమ్ ని, ఎక్విప్మెంట్స్ తో సహా ఆ ప్రాంతం నుండి మరొక చోటికి తరలించింది అని కూడా విస్తృతంగా వార్తలు వచ్చాయి. ఇదిగో చూడండి, తరలించడానికి ఈ న్యూక్లియర్ కేంద్రానికి సమీపంగా ట్రక్కులు ఎలా క్యూలో నిలబడి ఉన్నాయో, ఈ ట్రక్కులు అన్నీ కూడా న్యూక్లియర్ ప్రోగ్రాం కి సంబంధించిన వస్తువులను తరలించుకుపోవడానికే ఇక్కడ నిలబడి ఉన్నాయి అంటూ న్యూస్ అప్పుడు తెగ వైరల్ అయింది. ఈ విషయంగా మనం కూడా ఓ వీడియోలో చెప్పుకున్నాం. కానీ 16 కార్గో ట్రక్కులు, బుల్డోజర్స్ వచ్చి హైలీ ఎన్రిచ్డ్ యురేనియం ని, ఎక్విప్మెంట్స్ ని తరలించుకుపోయాయి గాని ఎక్కడకు తరలించుకుపోయాయి అనే విషయంగా మాత్రం, ఎక్కడ కొత్త టన్నెల్లో ఏర్పాటు చేశారు అనే ఆ ప్లేస్ కు సంబంధించిన వివరాలు మాత్రం ఎవరికీ తెలియదు. చాలా టాప్ సీక్రెట్ గా ఇది జరిగిపోయింది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఇజ్రాయెల్, యుఎస్లు కలిసి కూడా పూర్తిగా కూల్చలేకపోయాయి. కాస్త ఆలస్యం అవుతుంది దీనివల్ల, అంతే, మళ్లీ కొత్త చోట న్యూక్లియర్ వెపన్స్ చేసి తీరుతుంది అంటూ కూడా న్యూస్ వైరల్ అయింది. అప్పుడు తరలించుకు వెళ్లిన యురేనియంని ఎక్కడ దాచిపెట్టారు అనే విషయంగా మేము ఈ 9 నెలలుగా పని చేస్తూనే ఉన్నాము. ఎట్ లాస్ట్ కనిపెట్టేశాం. టెహ్రాన్ అవుట్స్కర్ట్స్ లోని మింజేద్హి అను ప్రాంతంలో రహస్య భూగర్భ స్థావరంలో భద్రపరిచింది. అక్కడ ఇరాన్ శాస్త్రవేత్తలు పనిచేస్తూనే ఉన్నారు అని కూడా కనుక్కున్నాం. సో మేము ఆ టన్నెల్ పైన దాడులు చేసి ధ్వంసం చేసేశాం అంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ అధికార ప్రతినిధి డెఫ్రిస్ తెలిపాడు. జూన్ 2025లో నటాంజ్, ఫార్దో లాంటి న్యూక్లియర్ సెంటర్స్ ని ధ్వంసం చేసిన తర్వాత ఇరాన్ ఈ కొత్త ప్రాంతం మింజదేహికి తరలించి తిరిగి ప్రారంభించింది. కొన్ని నెలలుగా దీనిని ట్రాక్ చేశాం, ఇప్పుడు పేల్చేశాం అంటూ ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా ప్రదర్శించింది ఇజ్రాయెల్. ఇందుకు సంబంధించిన మ్యాప్లను కూడా ఇచ్చాను చూడండి. ఇరాన్ అలీ ఖమేనీ మరణానికి ప్రతిస్పందన తీవ్రంగా ఇస్తోంది. ఇజ్రాయెల్ ని, యుఎస్ ని కూడా పరిగెత్తించి కొడుతోంది అన్న న్యూస్ వస్తోంది. ఎస్, ఇరాన్ వద్ద మిసైల్స్, డ్రోన్స్ లిమిట్లెస్ గానే ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ వద్ద ఇవి తగ్గితే చైనా తన B గ్రేడ్ ఆయుధాలను కుప్పలు తెప్పలుగా పంపిస్తుంది. వీటితో ఇరాన్ యుద్ధంలో చెలరేగిపోతున్నట్టే కనబడుతోంది. కానీ ఇజ్రాయెల్ ఏ విధంగా కొడుతుంది అంటే, కొడితే డైరెక్ట్ గా కీలకమైన టార్గెట్స్ ను కొడుతోంది. ఇజ్రాయెల్, యుఎస్ల విధ్వంసకర స్ట్రైక్స్ ముందు ఇరాన్ విలవిలలాడుతుంది అనేది సత్యం. మరో భీకరమైన దాడితో ఇరాన్ టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న కీలకమైన నిర్మాణాలపైన దాడులు చేసింది ఇజ్రాయెల్. అధ్యక్ష భవనం, సుప్రీం యొక్క నేషనల్ సెక్యూరిటీ భవనం పైన, మిలిటరీ ట్రైనింగ్ సెంటర్స్ పైన పదుల కొద్దీ బాంబులు విడిచింది. ఇందుకు సంబంధించిన ఫోటోని కూడా ఇచ్చాను చూడండి. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఎంత భయంకరమైనదో ఇలాగే మరో సంఘటన చూస్తే తెలుస్తుంది. ఖమేనీ మరణం తర్వాత అతని స్థానంలో మరొక కొత్త సుప్రీం లీడర్ ని ఎన్నుకునే ప్రక్రియ జరుగుతోంది. హోం ప్రాంతంలోని అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ లేదా సెక్రటేరియట్ అంటారు. ఈ బిల్డింగ్ లో అలీ ఖమేనీకి బదులుగా మరొకరిని ఎన్నుకునే ప్రక్రియ జరుగుతోంది. ఇక్కడ ఇలా సమావేశం జరుగుతుంది అన్న కీ ఇజ్రాయెల్ కు అందింది. అంతే, వెంటనే ఈ ప్రాంతం పైన బాంబింగ్ చేసింది. సరిగ్గా ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఇలా బాంబింగ్ చేసింది. సో ఇక్కడ సమావేశం జరుగుతోంది, కొత్త సుప్రీం లీడర్ ఎంపిక జరుగుతోంది అన్న ఇన్ఫర్మేషన్ ఎలా చేరిందో చూడండి. ఐడిఎఫ్ కి చేరడము జరిగింది, పేల్చడము జరిగింది. కొత్త సుప్రీం లీడర్ ఎంపికకి 2 పేర్లు పోటీ పడ్డాయి. ఒకటి అలీ ఖమేనీ కొడుకు ముజ్తఫా ఖమేనీ పేరు, మరొకటి అలీ రెజా అరాఫీ పేరు. సో కొత్త సుప్రీం రావడం, అతడు తన ప్రత్యేకతను ప్రదర్శించేందుకు కొత్త సూచనలు ఇవ్వడం, ఇదంతా ఎందుకు? ఈ ప్రక్రియను మరింత ఆలస్యం చేద్దాం. ఇరాన్కి అసలు సుప్రీం లీడర్ లేకుండానే కొంతకాలం జరగని అని ఇజ్రాయెల్ ఈ సమావేశం పైన దాడి చేసింది. ఈ దాడి చేసిన ప్రాంతానికి సంబంధించిన ఫోటో కూడా ఇచ్చాను చూడండి. సుప్రీం లీడర్ ని 88 మంది ఎక్స్పర్ట్స్ ఎంచుకోవడం జరుగుతుంది. మరి ఓటింగ్ టైంకి 88లో ఎందరున్నారు, వారిలో చనిపోయింది ఎవరు, బతికింది ఎవరు అనే వివరాలైతే తెలియరాలేదు.
ఆ బిల్డింగ్ మాత్రం పూర్తిగా ధ్వంసం అయింది అని ఇజ్రాయెల్ తెలిపింది. అందుకు సంబంధించిన విజువల్స్ ను కూడా చూపించింది. ఈ విధ్వంసం తర్వాత సుప్రీం లీడర్ గా ముస్తఫా హుసేనీ ఖమేనీ ఎన్నికైనట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్స్ వ్యాఖ్యానిస్తూ ఖమేనీ స్థానంలో ఎవరు వచ్చినా వాళ్ళని టార్గెట్ చేస్తాం, లేపేస్తాం అన్నాడు. ఈ విధంగా ఎక్స్ లో పోస్ట్ కూడా పెట్టాడు. సో ఇజ్రాయెల్ స్ట్రైక్స్ ఇలా మోస్ట్ కాలిక్యులేటెడ్ గా 100% పర్ఫెక్ట్ గా ఉంటున్నాయి. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ 10 వేవ్స్ గా స్ట్రైక్స్ చేసింది. ఇజ్రాయెల్ ఆపరేషన్ రోరింగ్ లయన్ అన్న పేరుతో, అమెరికా ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ అన్న పేరుతో ఈ స్ట్రైక్స్ చేస్తున్నాయి. 24 గంటల్లో ఒక్క టెహరాన్ పైకే 100 కంటే ఎక్కువ జెట్స్ దూసుకువచ్చాయి. F-15, F-35 లాంటివి 250 బాంబులను జారవిడిచాయి. టెహరాన్ తో పాటు హోజిర్, ఇస్ఫహాన్, హోమ్, కరాజ్ లాంటి దాదాపుగా 31 ప్రావిన్సుల పైన వేలాది బాంబులను విడిచారు. యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కు సంబంధించిన జెట్స్ వచ్చి బాంబింగ్ చేసి వెళుతున్నాయి సులభంగా. కానీ వాటిని డిఫెన్స్ చేసే వ్యవస్థ ఇరాన్ వద్ద లేదు. దీనివల్ల ఇరాన్ దారుణంగా నాశనం అవుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ ల మధ్య వారు కూడా ఇలాంటిదే. ఇరాన్ సాధారణ దాడులు చేస్తోంది చిన్న పిల్లాడిలాగా అని చెప్పడం లేదు. ఇరాన్ వేల కొద్దీ మిసైల్స్ ని, వేల కొద్దీ డ్రోన్స్ ని ప్రయోగిస్తోంది. కానీ ఇజ్రాయెల్ కి 5 అంచెల డిఫెన్స్ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను దాటి 5% కూడా ఇరాన్ స్ట్రైక్స్ చేయలేకపోతున్నాయి. ఇరాన్ చేసిన కొన్ని దాడులను చూపించి చాలా అద్భుతంగా చేస్తోంది అనిపిస్తుంది. కానీ ఇజ్రాయెల్, యుఎస్ లు చేసే స్ట్రైక్స్ ముందు ఇరాన్ చేసే స్ట్రైకులు అతి సాధారణమైనవి. ఈ కారణంగా ఇరాన్ సౌదీ, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, సైప్రస్ లాంటి దేశాలలో ఉన్న యుఎస్ కాన్సులేట్స్ ని, ఎయిర్ బేస్లని కూడా టార్గెట్ చేస్తోంది. ఎక్కువగా దుబాయ్ని టార్గెట్ చేస్తోంది. ఈ గల్ఫ్ దేశాలకు ఇజ్రాయెల్కు లాగా డిఫెన్స్ సిస్టమ్ లేదు. ఐరన్ డోమ్ లాంటి రక్షణ వ్యవస్థలు లేవు. కాబట్టి ఈ దేశాలపైన స్ట్రైక్ చేయగలుగుతోంది. దుబాయ్లోని యుఎస్ కాన్సులేట్ పైన డ్రోన్ దాడి చేసింది. అయితే అక్కడ ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. మంటలు చెలరేగాయి, కానీ వెంటనే అదుపులోకి తెచ్చారు. మంగళవారం సౌదీలోని రియాద్లో ఉన్న అమెరికా ఎంబసీ పైన కూడా 2 డ్రోన్స్ తో దాడి చేసింది ఇరాన్. ఇప్పటి వరకు ఇరాన్ 588 కంటే ఎక్కువ బాలిస్టిక్ మిసైల్స్ ని అండ్ 893 కంటే ఎక్కువ డ్రోన్స్ ని ప్రయోగించింది. ఒక్క ఇజ్రాయెల్ పైననే 270 కంటే ఎక్కువ బాలిస్టిక్ మిసైల్స్ తో స్ట్రైక్స్ చేసింది. ఇరాన్ చేసే ఈ దాడుల వేవ్స్ కి ట్రూ ప్రామిస్ 4 అని పేరు పెట్టుకుంది. ఇరాన్ దాడుల వల్ల ఇజ్రాయిల్లో 11 నుండి 12 మంది చనిపోయారు. వీరంతా సివిలియన్స్. బీట్ మెష్ లో 9 మంది సివిలియన్స్ చనిపోయారు. టెల్ అవీవ్ లో 40 బిల్డింగ్స్ ధ్వంసం అయ్యాయి. ఇన్ని బిల్డింగ్స్ ధ్వంసం అయినప్పుడు ఎందరో చనిపోయి ఉండవచ్చు కదా ఈ బిల్డింగ్స్ కింద అని అనిపిస్తుంది. కానీ ఇజ్రాయిల్లో ప్రతి ఇంటి కింద ఒక బంకర్ ఉంటుంది. సైరన్ రాగానే లోపలికి వెళ్లిపోతారు. ఈ విధంగా ఇరాన్ స్ట్రైక్స్ ని ఇజ్రాయెల్ 95% డిఫెన్స్ చేస్తోంది. కాబట్టి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లిమిట్ గా ఉంది. ఇరాన్ విషయానికి వస్తే ఇరాన్ కి డిఫెన్స్ వ్యవస్థే లేదు. ఇజ్రాయెల్ స్ట్రైక్స్ లో కీలకమైన ఆఫీసులు, మిలిటరీ బేసులు, మిసైల్ లాంచ్డ్ బేసులు, అధ్యక్ష కార్యాలయాలు, ఎయిర్ బేసులు, కీలకమైన అధికారులు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు లేచిపోతున్నారు. ఇజ్రాయెల్ అండ్ యుఎస్ ల దాడుల వల్ల ఇరాన్లో ఇప్పటి వరకు 1500 మంది దాకా చనిపోయారని అంచనా. వందల కొద్ది ప్రాంతాలలో వేల కొద్ది బాంబులను విడుస్తున్నారు. సో ఇరాన్ ఇప్పటికైనా చర్చలతో సమస్య పరిష్కరించుకోవడం బెస్ట్. యుద్ధంలో ఇరాన్ గెలవటం హైలీ ఇంపాసిబుల్. యుఎస్ ని గెలవటం సాధ్యం కాదు. దాని అపారమైన శక్తిని తట్టుకోలేరు. పైగా ఇరాన్ ఎంత సుదీర్ఘంగా యుద్ధం చేస్తే అంత బలహీనపడిపోతుంది. ఇరాక్తో యుద్ధం చేసిన తర్వాత ఇరాన్ తిరిగి కోలుకోవడానికి ఇంత కాలం పట్టింది. ఇప్పుడు మళ్లీ బలహీన పడితే ఇంకా ఎప్పుడు అది బలంగా మారుతుందో చెప్పలేము. యుద్ధం దేశంలోని అన్ని వ్యవస్థలను డిస్ట్రాయ్ చేస్తుంది. తిరిగి ఆ విధ్వంసం నుండి కోలుకోవడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. ఇజ్రాయిల్, యుఎస్ లకు కావాల్సింది కూడా అదే. అగ్రిమెంట్కు వస్తే ఓకే, రాకపోతే డబుల్ ఓకే. ఇరాన్ని వీలైనంతగా తుక్కుగా కొట్టి తిరిగి పైకి లేవడానికి 10 ఏళ్లు పట్టేలా చేయవచ్చు అన్నది ఈ 2 దేశాల ప్లాన్. ఇది ఇలా ఉంటే ఇరాన్లో అంతర్గతంగా తిరుగుబాటును సృష్టించడం కోసం కుర్దిషులను రెచ్చగొడుతున్నారు అంటూ CIA ఫండింగ్ చేస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి. మొన్నటిదాకా ఇరాన్లో ఖమేనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటులో వేలాది మంది కాల్పుల్లో చనిపోయారు. మరోసారి అలాంటి తిరుగుబాటును తెచ్చి రెజీమ్ చేంజ్ చేయడానికి యుఎస్ తన సీక్రెట్ ఏజెన్సీ CIAతో పనిచేస్తోంది అని వార్తలు. ఇలా పైన యుద్ధం, లోపల తిరుగుబాటును కూడా ఇరాన్ త్వరలో ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇందువల్ల ఇరాన్ అనవసరంగా ఉగ్రవాద ముఠాలను పెంచి ఇజ్రాయెల్ ని టార్గెట్ చేయడం మానుకుని తన మానాన తను బతకొచ్చు. లేదు అంటే ఈ యుద్ధం ఆగదు, మరింత ఉత్పాతాన్ని సృష్టిస్తా అంటున్నాడు ట్రంప్. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఈ వీడియో గానీ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.